హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫహితాస్ వ్లాగ్. ఈరోజు మనం ఒక చీప్ అండ్ బెస్ట్ ట్రిప్ అయితే కవర్ చేయబోతున్నాం. హైదరాబాద్ నుంచి మీరు మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి కానీ మీ పార్ట్నర్స్తో ఎంజాయ్ చేయడానికి కానీ చీప్ బడ్జెట్లో ఏదైనా ట్రిప్స్ చూస్తే ఈ వీడియో మీకోసం కంప్లీట్గా చూడండి. అలాగే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఫస్ట్ అయితే మనం కూర్గ్ వచ్చాం. ఇది మడికేరి బస్ స్టాప్ అనమాట. ఆ బస్ స్టాప్లోనే మేము దిగిన వెంటనే ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. బస్ స్టాండ్లో ఫుడ్ అయితే టేస్టీగా చాలా బాగుందన్నమాట. మేము హైదరాబాద్ టు బెంగళూరు బస్ వచ్చి బెంగళూరు టు మడికేరి బస్ ఉంటుంది, అలా వచ్చామన్నమాట. మెయిన్ ఇక్కడ మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సింది స్పైసెస్, చాక్లెట్స్ అండ్ మెయిన్గా కాఫీ పౌడర్. ఇక్కడ నుంచి కాఫీ పౌడర్ అయితే కొనుక్కోకుండా వెళ్ళకండి. ట్రస్ట్ మీ బ్రూస్ కానీ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్స్ ఏది నెస్టీ కేఫ్ కానీ ఏది పనిచేయదు. ఇక్కడ కూర్గున్న కాఫీ టేస్ట్ అలాంటిది, అరోమా అలాంటిది. ఒక్కసారి మనం ఇవే ఆ కాఫీ పౌడర్స్ ఒక్కసారి మనం చేసామంటే మనం ఎడిక్ట్ అయిపోవాల్సిందే కాఫీకి, అంత బాగుంటుంది. అలాగే ఇక్కడ హోమ్ మేడ్ వైన్స్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మస్ట్ ట్రై చాక్లెట్స్ ఆఫ్ కూర్గ్ యొక్క చాక్లెట్స్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఐఎమ్ రికమెండింగ్ మీరైతే హోమ్ స్టేస్ తీసుకోండి, అలాగే రిసార్ట్స్ తీసుకోండి. అక్కడ ఫైర్ క్యాంప్స్ కానీ నైట్ ఎంజాయ్ చేయడానికి న్యూ ఇయర్ టైం అయితే మస్ట్ ముందైతే బుక్ చేసుకోవాలి మీరు. అస్సలు దొరకట్లేదు హోమ్ స్టేస్. మాకైతే హోమ్ స్టే దొరికింది, బాగా ఎంజాయ్ చేసాము. అలాగే మీరైతే ఇక్కడ ఏ ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ బుక్ చేసుకోకండి, నా మాట విని. ఇలాగే ఇక్కడ రెంటల్ బైక్స్ ఉంటాయి. ఆ రెంటల్ బైక్స్ మీద వాళ్ళు ఇచ్చినప్పుడే మీరు ఇలా వీడియో తీసి అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఎన్ని స్క్రాచెస్ ఉంటే వాళ్ళు మన మీద వేయడానికి అయితే ఉంటుంది. ఎందుకంటే మన ఆధార్ కార్డ్ అంతా వాళ్ళకే సబ్మిట్ చేసి వస్తాం మనం. అందుకనేసి మన డ్రైవింగ్ లైసెన్స్ అవి ఒక 700 రూపీస్ తీసుకుంటారు ఈ బైక్కి పర్ డే. ఈ బైక్ తీసుకుని మీరు అంటే ఇద్దరు అయితే ఫ్రెండ్స్ వచ్చినా సరే ఎక్కువ బైక్ తీసుకుని ఇలా ఎంజాయ్ చేయడమే బెస్ట్. అలాగే ఇక్కడ ఈవినింగ్ అయింది, బైక్ రైడ్లు చేస్తూ ఇక్కడ మటన్ కర్రీ, అడవి గొర్రె అనమాట. ఏముంది తెలుసా నిజంగా. ఫస్ట్ వచ్చేసి అబ్బే ఫాల్స్కి వచ్చాము. ఈ వాటర్ ఫాల్స్కి మనకి ఎలా ఉండదు, లోపలికి ఇలా వ్యూ చూడటం అనమాట. ఒక ఫొటోస్ తీసేవాళ్ళు వీళ్ళు చాలామంది ఉంటారు. మన తెలుగు వాళ్ళే బాగా ఎక్కువ ఇక్కడ. ఎందుకంటే బెంగళూరులో జాబ్స్ చేసి వీకెండ్స్కి చాలా ఎక్కువ మంది వస్తారు కదా. అలాగే ఇక్కడికి కుకీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా చాలా నియర్ బై అనమాట. సో డోంట్ మిస్. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, తప్పకుండా వెళ్ళండి. ఆ గుడి చాలా అంటే చాలా పవర్ఫుల్ ఆ గుడి. నెక్స్ట్ వచ్చేసి ఇది నిసర్గధామ అనమాట. ఈ ప్లేస్ అసలు మిస్ అవ్వకండి, ఎందుకంటే బెస్ట్ వ్యూ పాయింట్. నిజంగా నాకు మొత్తం కూర్గ్లో నచ్చింది అయితే ఒకటి హోమ్ స్టేస్, రిసార్ట్స్ అయితే. నెక్స్ట్ ఈ నిసర్గధామ. ఎవరైతే ఫోటోషూట్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ప్లేస్. ఫొటోస్ చాలా అంటే చాలా బాగుస్తాయి. ఇలా ఒక చెట్ల మధ్యలో వాటర్ ఫ్లో, మనం ఆ వాటర్లో ఎంజాయ్ చేయడం కానీ ఫ్రెండ్స్తో కానీ పార్ట్నర్స్తో కానీ వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అసలు సన్లైట్ కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి రాజా సీట్ అనమాట. మనం వెళ్ళి ప్రశాంతంగా కూర్చోవచ్చు రాజా సీట్ దగ్గర. ఇక్కడ సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సన్ రైజ్. ఇక్కడ కూడా టూరిస్ట్ స్పాట్ ఇది, ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే మడికేరి రాజు ఇక్కడి నుంచి అలా స్టేట్ని పాలించేవారంట. ఆయనకి ఏ కష్టం వచ్చినా ఇక్కడ కూర్చుని ఆ వ్యూ చూస్తూ కూర్చునేవారంట. నెక్స్ట్ వచ్చేసి దుబేరి ఎలిఫెంట్ క్యాంప్. ఇక్కడ మీరు ఎలిఫెంట్స్కి స్నానం కానీ ఫుడ్ కానీ ఫీడ్ చేయొచ్చు, వాటిని బాత్ చేయించవచ్చు. ఇది వచ్చి మడికేరి ఫోర్ట్ అనమాట. ఒక బైక్ రెంటల్ తీసుకుని అలా ఎంజాయ్ చేశాను గైస్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.